చెప్తున్నాడు. సుధామాన్ తీసుకురా, ఈ పేపర్ తీసుకురా, అందరి తీసుకురా, నేను కూడా వస్తా, తప్పు లేదు చంద్రమోహన్. హ్మ్. ఓకే. అంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మీ మీద భూ కబ్జా ఆరోపణలు చేశాడు కదా! ఎప్పుడు చేయలే నా మీద ఆయన. చాలా చేశాడు. ఇప్పటికి కూడా ఎప్పుడు యూట్యూబ్‌లో మీ వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడు చేయలే. మీ మీద చాలా ఆరోపణలు చేశారు. ఎప్పుడు ఆయన నా మీద ఆరోపణలు చేయలేదు. మల్లారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడని ప్రధాన ఆరోపణ. ఒకటి చంద్రమోహన్, నీకు ఒకటి క్లియర్గా చెప్తా నీ ద్వారా అందరికి. మల్లారెడ్డి ఎప్పుడు అధికారం అడ్డు పెట్టుకొని చేయలేదు. మల్లారెడ్డి ప్రజలకు సేవ చేసిండు. మల్లారెడ్డి ప్రజల మనిషి. మల్లారెడ్డి ఏదో ఆస్తికో దానికో డబ్బులకో కకృతి పడే మనిషి కాదు. మల్లారెడ్డి రాజకీయంలో రాకముందుకే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి. నా అదృష్టం. మా పిల్లలు కూడా బాగా కష్టపడతారు. మేము అన్నీ కూడా విద్యా సంస్థలతోటే మేము గొప్ప పేరు రావాలి, గొప్ప పేరు చేయాలి, మంచి విద్యావంతులను తయారు చేయాలని మా తపన, మా ఆలోచన. కానీ మాకు ఈ రాజకీయంలోకి రావాలి, మేము ఇది కబ్జా పెట్టాలి, మాకు అవసరం కూడా లేదు. మా భూమి, మా ఆస్తులు 1000 ఏళ్ళ దాకా తరగదు మాది. పిల్లలు మన్మరాలు తినేదాకా కూడా ఉడవయి మాకు. అంత ఆస్తి ఉంది మాకు. మాకేం అవసరం చంద్రబాబు? ఎంత ఆస్తి ఉంటుంది మల్లారెడ్డి గారు? నాకే లెక్కలేదు, నీకేం చెప్పాలి నేను. కానీ మీరు పాలమ్మినా పూలమ్మినా అనేది మీ పాపులర్ డైలాగ్. నిజంగా పాలు పూలు అమ్మి ఇట్లా వేల కోట్ల ఆస్తి సంపాదించడం సాధ్యమేనా? ఇంకేమి మీరు ఇల్లీగల్ ఏమి చేయలేదా? ఒకటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ నా ఓరియంటేషన్ క్లాస్లో కానీ నేను ఓపెన్గా చెప్తా. నేను చిన్నప్పుడు 72 నుంచి 81 దాకా పాలమ్మిన, 81 నుంచి 90 దాకా బోర్వెల్ నడిపించిన, 93 నుంచి 2000 దాకా పూలమ్మిన. పెద్ద 100 ఎకరాల గులాబీ తోట ఉండే నాకు. ఓకే, 100 ఎకరాలు గులాబీ తోట. అట్లా తర్వాత చిట్టీలు చేసిన. ఎక్కడ ఉండే సిటీలోనేనా? ఇంటే ఇప్పుడు కాలేజీ ఏదైతుందో అదే, ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతుందో అదే గులాబీ తోట. అది 2002లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, దాని తర్వాత మెడికల్ కాలేజీలు పెట్టినా. అట్లా దాంతో డెవలప్ అయినా. కానీ దాని తర్వాత 2014లో ఎంపీ అయినా. భగవంతుడు అట్లా ఆశీర్వాదం ఇచ్చిండే. నేను ప్రయత్నం చేస్తా పోయినా భగవంతుని మంచిగా. ఎప్పుడే కానీ సక్సెస్ కావాలంటే మనిషికి 4 సూత్రాలు నీకు కూడా చెప్తున్నా చంద్రమౌళి. మంచి రెస్పెక్ట్తో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్తో ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాలి. అప్పుడే మనిషి గొప్పోడు అవుతాడు. ఏ పని చేస్తే భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు క్రిమినల్ బుద్ధి పెట్టుకొని, క్రిమినల్ మైండ్ పెట్టుకొని, క్రిమినల్ ఆలోచనలు పెట్టుకొని క్రిమినల్ పనులు చేద్దామంటే నువ్వు గొప్పోడు కావు. కానీ ఎందుకు మీ మీద ఇన్ని ఆరోపణలు? మీ మీద ఎందుకు ఇన్ని? ఒక్క ఆరోపణ లేదు. నా అంత ఫేమస్ ఎవరున్నారు చెప్పు? ఆరోపణలు ఉంటే ఫేమస్ అవుతారా? మీరు ఫేమస్ అయింది ఆరోపణలతో కాదు, మంచితనంతో క్లియర్గా మాట్లాడతాడు. ఓపెన్ హార్ట్, మనసులో ఏం పెట్టుకోడు, కపటం లేని మహారాజు. అట్లా వచ్చింది నాకు ఫేమస్. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు? నేనెందుకు చేరుతున్నా కాంగ్రెస్లో? నాకు అర్థం కాదు. మీరంతా కాంగ్రెస్ అంటున్నారు. నేను కాంగ్రెస్లో చేరా, ఈ బీజేపీలో చేరా. నేను ఉంటా బీఆర్ఎస్లోనే. కానీ మీ పాత సహచరులు, టీడీపీలో ఉన్న మీ సహచరులు తుమ్మల కావచ్చు, కడియం కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా. మిమ్మల్ని ఎవరు రమ్మని అడగలేదా? ఒకటే చూడు చంద్రమౌళి, నాకు రాజకీయంలో 2014 దాకా ఇలా మెంబర్ కాదు. ఏ పార్టీ కూడా నేను మెంబర్ కాదు. అంతకుముందే మీరు ఎంపీ అయ్యారు. చెప్తా, అందుకే చెప్తున్నా. 14 కంటే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. 2014లో నేను మార్చి 19 నాడు టీడీపీలో జాయిన్ అయినా. నాకు ఎంపీ ఇచ్చిండ్రు మా చంద్రబాబు నాయుడు. నేను గెలిచిన. దాని తర్వాత అప్పుడు బీజేపీ టీడీపీ అలయన్స్. దాని తర్వాత నేను 2 ఏళ్ళు ఎన్డీఏలో ఉన్నా. దాని తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన. ఇప్పుడు నేను మాకు మంచిగా ఎమ్మెల్యే ఇచ్చాను, మంత్రి ఇచ్చింది. ఇంకా నాకేం కావాలి? మళ్ళీ ఎమ్మెల్యే అయినా. నాకు ఎందుకు ఇంకా ఆ పార్టీ మారు, ఈ పార్టీ మారు ఎందుకు? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కదా, నాకేం పవర్ తక్కువ ఉంది? అధికారం లేదు కదా. అధికారం ఉంటే ఏం అవసరం ఏముంది? నేను ఎమ్మెల్యేని కదా, నాకు అధికారం కావాలన్నా? ఇన్నేళ్ళు నేను రాజకీయంలోనే ఉండే అధికారంతో ఇచ్చేసింది ఇవన్నీ, కాలేజీలు ఇవన్నీ కూడా. మరి మీరు కర్ణాటక వెళ్ళి డిప్యూటీ సీఎం శివకుమార్ని ఎందుకు కలిసారు? కలిసినామయ్యా. నాకు కొన్ని పార్టీలో చేరదామని కాదా? పార్టీలో చేరదామని కాదు, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటేందుకు పోయినా. తప్ప అంటే పార్టీ ఇప్పుడు దీంట్లో కూడా సీఎంని అపాయింట్మెంట్ అడిగిన. ఇది ల్యాండ్ ఇష్యూ. ఈ ఇష్యూలా ఇవాళనో రేపు వస్తుంది. నిన్న బిజీ ఉన్నాను, రాలేదు. ఇవాళ వస్తుంది, ఇవాళ రేపు ఇస్తా అన్నాడు. పోతా, కలుస్తా, చెప్తా, ఇవన్నీ ప్రజెంట్ చేస్తా. తప్పేముంది? తప్పు చేయొద్దా? అడగొద్దా? కానీ ఇంతకుముందు మీరు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు, బ్రోకర్ అన్నారు, బ్లాక్ మెయిలర్ అన్నారు. మీకు అపాయింట్మెంట్ ఇస్తాడా? చూడు చంద్రమౌళి, రాజకీయంలో అదంతా ఒక పార్ట్ పోతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఆయన నన్ను తిట్టాడు, నేను ఆయన తిట్టా, జరిగిపోయింది, అది అయిపోయింది. పాత ఎప్పుడు నెమరేసుకుంటే మనం ముందుకు పోలేము చంద్రమౌళి.
మళ్ళీ మాట్లాడినారా ఆయన సీఎం అయిన తర్వాత మీరేమన్నా? అసెంబ్లీలో కలిసినాం కదా. ఓకే. మీరు కాంగ్రెస్లో చేరతారంటే రేవంత్ రెడ్డి అడ్డుకుండా అనేది బయట ప్రచారం ఉంది. నేను ఎట్లా చేరుతా చూడు, నేను ఒక పార్టీలో గెలిచి ఇప్పుడు అందులో జాయిన్ అయిన అనుకో, వాళ్ళు అసెంబ్లీ స్పీకర్లో పెట్టేస్తారు, ఆయనతో పోతుంది. కానీ ఎందుకు చేరే ఛాన్స్ ఎందుకు లేదు? మీరు లేదు. టీడీపీలో ఎంపీ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్లోకి రాలేదా? అది అప్పుడు వేరు, ఇప్పుడు వేరే. రూల్స్ అన్ని కొత్తగా వచ్చినాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ ఇవన్నీ కూడా. నాకు చేరవలసిన అవసరం కూడా లేదు. అంటే మల్లారెడ్డి అధికారం ఎక్కడ నాకు ఉంటే అక్కడ చేరవలసిన ఉంటారు. అవసరం లేదు. అధికారంలోకి రావాలనుకుంటే మళ్ళీ మంత్రి అధికారం కావాలనుకుంటున్నారు. ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నాకు అధికారం వచ్చి ఏం చేయాలి? నేను ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన, అధికారంలోకి వస్తున్నా, ఏం అవసరం నాకు ఇప్పుడు చెప్పినారు? ఏమున్నాయి? నాకేం లేవు కదా. నాకు ఇట్లా అన్ని కూడా ఫేస్ చేసే చిన్నప్పటి సంది 40 ఏళ్ళ సంది ఫేస్ చేస్తూనే ఉన్నాను నేను. అంటే ఎవరికైనా అధికారం మీద మోసం ఉంటుంది కదా. నాకు మోజు అయిపోయింది. ఆల్రెడీ మంత్రి అయినా, ఫస్ట్ టైమే మంత్రి అయినా, ఇంకా అంతకంటే పెద్దది అవుతామా చెప్పు? కాలేం కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీ కొడుకు భద్రారెడ్డి గారిని ఇక్కడ మల్కాజ్ గురించి నిలబెడతామని చెప్పారు. అవును. తర్వాత మీరు రేవంత్ రెడ్డికి భయపడే విరమించుకున్నారనేది వార్త, నిజమా కాదా? కాదు.